దేశీయ స్టాక్ మార్కెట్లలో మరోసారి ప్రకంపనలు సృష్టించాయి. ఇటీవల కాలంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న దలాల్ స్ట్రీట్ బుధవారం ఏకంగా బ్లడ్ బాత్ చూసింది. కేవలం కొన్ని గంటల్లోనే ఏకంగా 8 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. బుధవారం ట్రేడింగ్ లో దేశీయ సూచీలు ఘోరంగా పతనమయ్యాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నానికి ఒక్కసారిగా ధమాలయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 1677 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 516 పాయింట్లు కోల్పోయింది. ఈ బీభత్సంతో ఇన్వెస్టర్ల సొమ్ము 8 లక్షల కోట్లు గాల్లో కలిసిపోయింది. మార్కెట్ల బ్లడ్ బాత్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక్క ప్రకటన ప్రధాన కారణమైంది. ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని, టెహ్రాన్ తో ఇక చర్చలు జరపడం సమయం వృధా అని ట్రంప్ బాంబు పేల్చారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు నెలకొని ఇన్వెస్టర్లు భయాందోళనతో అమ్మకాలు జరిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 6% పెరిగి $78లకు చేరింది. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ కు ఇది పెద్ద దెబ్బ. దీనికి తోడు రూపాయి విలువ మరింత క్షీణించి 95.59 వద్ద స్థిరపడింది. అటు గ్లోబల్ మార్కెట్లు, వాల్ స్ట్రీట్ ఫ్యూచర్స్ కూడా భారీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు భారీగా పడిపోయాయి. ఓఎన్జీసీ, హింద్కాలో ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో స్వల్పంగా లాభపడ్డాయి.